భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో గ్రామ దేవతలకు ముఖ్యంగా శక్తి స్వరూపిణి అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించడం ఒక ప్రత్యేకమైన ఆచారం. నిమ్మకాయను సాధారణ పండుగ కాకుండా శక్తిని గ్రహించే పవిత్ర సాధనంగా శాస్త్రాలు పేర్కొంటాయి. నిమ్మకాయలో ఉన్న సహజ గుణం వలన ప్రతికూల శక్తులు, దిష్టి, ఈర్ష్య వంటి చెడు ప్రకంపనలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా మన కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. శక్తి రూపమైన అమ్మవారు దుష్ట శక్తులను సంహరించే సమయంలో ఉగ్రంగా ఉంటారని పురాణాలు చెప్తాయి. నిమ్మకాయలో ఉన్న పులుపు, శీతల గుణం అమ్మవారి ఉగ్రతను తగ్గించి ఆమె అనుగ్రహాన్ని పొందేలా చేస్తుందని పెద్దలంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహుదోష నివారణకు కూడా నిమ్మకాయలను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయలతో దీపం వెలిగించడం లేదా దండ సమర్పించడం వల్ల అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. సాధారణంగా 18, 54 లేదా 108 నిమ్మకాయలతో దండ వేయటం పవిత్రంగా భావిస్తారు. ఇలా భక్తితో సమర్పించిన నిమ్మకాయలు మన జీవితంలో శాంతి, రక్షణ, శుభ ఫలితాలను అందిస్తాయని భక్తులు నమ్ముతారు.